కీర్తనీయుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు నైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి సాయంకాలపు ధ్యానాంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. 145వ కీర్తన 14వ వాక్యం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మన జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగానో, ఆధ్యాత్మికంగానో, భౌతికంగానో, మానసికంగానో పడిపోయిన స్థితిని చూస్తాం. అనేక సార్లు ఇలాంటి సందర్భాల్లో జీవితం చాలా భారంగాను, అణిచివేతకు గురైనట్లుగాను, ఇక తిరిగి లేవలేమేమో అనే బలమైనటువంటి ఆలోచనకి వచ్చేస్తుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది, ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు, ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడు అని. ఈ 145వ కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు, నిరాకరణ, అణిచివేతకు గురయ్యాడు. ఆ తర్వాత ఆయన మన దేవుడు మనల్ని శ్రమల నుంచి పైకి లేవనెత్తువాడు అని తెలుసుకొని ఈ కీర్తన రాశాడు. దేవుడు మన జీవితంలో ప్రతి పతనాన్ని చూస్తున్నాడు. ప్రతి పతనాన్ని, మన ప్రతి బాధను, గాయాల్ని స్పష్టంగా చూస్తున్నాడు. మనకు అపవిజయాలు, శ్రమలు, శాపం, రోగం, కన్నీళ్లు ఇవన్నీ కూడా మన పాపము లేదా అతిక్రమముల ద్వారానే కలుగుతాయి అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. వీటన్నిటిని చూస్తున్న మన ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 34:18 వాక్యంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని చదువుతాం. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. పడిపోయిన ప్రతి వారిని లేవనెత్తువాడు. పేతురు ప్రభువుని ఎరుగను అని 3 సార్లు అబద్ధమాడినా పేతురును ప్రభువు క్షమించి పైకి లేవనెత్తిన వాడు మన యేసయ్య. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో పడిపోయి ఉండవచ్చు, ఓటమి నీడలో ఉండవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. అలాగే సామెతలు 24:16 వాక్యంలో, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే మన బలహీనతల కంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనదట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు ఇలా అంటున్నాడు, నీ కృప నాకు చాలును. కాబట్టి ఆయన కృప మనకు చాలును. యేసయ్య కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సమస్యలతో, వరుస అపవిజయాలతో, అవమానంతో, నిందలతో కృంగిపోయి ఉన్నారా? ఎదుగో వాక్యం సెలవిస్తోంది, యెహోవా తన నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును అని. లూకా సువార్త 11వ అధ్యాయంలో 12-13 వాక్యాల్లో మనం గమనిస్తే, 18 సంవత్సరాల నుంచి వెన్నెముకు వంగిపోయి గూరితో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ఎప్పుడైతే ఆమెను ముట్టాడో తన చేతులను ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును అని మనం చదువుతాం. ఆయన మనల్ని తాకిన మరుక్షణం కృంగిపోయిన మనం చక్కగా నిలవబడి లేవనెత్తబడి దేవుణ్ణి మహిమపరుస్తాం. యేసయ్య వద్దకు వచ్చి ఆయనను పిలిచి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను, నన్ను, మనందరినీ ఉద్ధరించి పైకి లేవనెత్తును. నీవు ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు బలహీనతలో చిక్కుకొని ఉన్నారా? దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. మీరు కృంగిపోయి ఉన్నారా? యేసయ్య మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. రండి, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూయండి, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభు అయిన యేసయ్య, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా నాయన, పడిపోయిన మమ్మల్ని ఉద్ధరించువాడవు నీవే కదా నా తండ్రి. కృంగిపోయిన మమ్మల్ని పైకి లేవనెత్తువాడు మీరే కదా ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో నీ ప్రశస్తమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో మా జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి పడిపోయిన స్థితి నుంచి, అలాగే ప్రభువా నాయన కృంగిపోయిన స్థితి నుంచి మమ్మల్ని మీరు ప్రభువా మీ కృపచేత, మీ ఉచితమైన అధికమైన కృపచేత మమ్మల్ని లేవనెత్తండి నా ప్రభువా. మీ నీతి అనే దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకొని
మా కలిగిన శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా ఆయన ఇదిగో నీ పరిశుద్ధ మార్గంలో మేము నడుచుటకు నీ కృపను దయచేయండి. మా పనులన్నీ ముగించుకొని ప్రభా నాయన ఈరోజు మేము మా పడగలకు వెళ్ళబోతుంటుండగా ప్రభా నీ దయ, నీ కృప, నీ కాపుదల మాకు అనుగ్రహించండి నాయన. చక్కటి ప్రశాంతమైన నిద్రను దయచేసి ప్రభా నీ చిత్తమైతే ప్రభా నాయన ఉదయాన్నే ఆరోగ్యం గల దేహంతో లేచి నిన్ను స్తుతించుటకు నీ కృపనిచ్చి కాపాడుమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.